అందరికీ నమస్కారం. హాయ్ చిల్డ్రన్స్, బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? మీ అందరూ ఇలా నన్ను ప్రోత్సహించడంతో ఈరోజు అంటే లాస్ట్ క్లాస్ టైంకి మనకి 10,000 మంది నేర్చుకోవడానికి జాయిన్ అయ్యారు. నా టార్గెట్ వచ్చేసి, నా సంకల్పం వచ్చేసి 1,00,000 మందిని నేను చిత్రకారులుగా తీర్చిదిద్దుదామనే ఒక సంకల్పం పెట్టుకోవడం జరిగింది. మీరందరూ కూడా ప్రయత్నిస్తే నా కోరిక నెరవేరుతుంది. తర్వాత ఒక ఆయన 52 సంవత్సరాలు సార్ నాకు నేను ప్రాక్టీస్ చేయొచ్చు అని అడిగారు. వయసుతో సంబంధం లేదు సార్, మీరు చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా మీకు ఆలోచన కలిగినందుకు ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి. ఎవ్రీ 2 డేస్కి ఒక క్లాసు అని పట్టుకున్నాం కదా, ఇప్పటికి ఈ రోజుతో 5 డేస్ అవుతున్నాయి. అంటే పెన్సిల్ ఆపేశాను. నెక్స్ట్ వాటర్ కలర్, ఎక్రాలిక్ పెయింట్ ఒక 5 డేస్. తర్వాత ఆయిల్ పెయింట్ నుంచి క్యాన్వాస్ వర్క్. ఇవన్నీ ఈ 15 రోజుల్లో అంటే 15 క్లాసుల్లో మీరు తెలుసుకున్నారనుకోండి, మళ్ళీ పెన్సిల్ ఒకరోజు, వాటర్ కలర్, ఎక్రాలిక్ ఒకరోజు, ఆయిల్ కలర్ ఒకరోజు. ఆల్రెడీ చాలా మంది వాటర్ పెన్సిల్, కలర్ పెన్సిల్ ఇదంతా స్టార్ట్ చేసుకున్నారు కదా. మరి వీళ్ళందరికీ ఒకసారి మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం అనుకోండి, అదే మనకు తెలిసింది ఏదో కొంచెం వాళ్ళకి పాస్ చేస్తాం అనుకోండి, మిగతాది అందరూ కూడా కలిసి గ్రో అవుతారని ఉద్దేశం అనమాట. అలా ప్లాన్ చేశాను. చివరిదాకా ఉంటాను నేను. కాకపోతే నా వృత్తి వేరే, తర్వాత మాట్లాడుకుందాం. దాన్ని దాటుకొని వచ్చి మీకు ఈ టైంకి పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది, అయినా హ్యాపీగానే చేస్తాను. బాగా ప్రయత్నించండి. తిరిగి మీ దగ్గర నేను కొత్త విషయాలు తెలుసుకునేంత బాగా ప్రాక్టీస్. ఇవి కేవలం ప్రాక్టీస్కి కావాల్సిన స్కిల్స్ అందించడమే. రకరకాలుగా మీరు ప్రయత్నాలు చేయాలి, అంతే కదా. చిన్న విరామం తీసుకుందాం, తిరిగి 2 రోజుల్లో మళ్ళా కాదు. ఈరోజు మనం ఒక షీషోర్ బీచ్ని డ్రా చేస్తున్నాం అనమాట. అంత పెద్ద బీచ్ని కూడా ఒక A4 పేపర్ మీద 2 పెన్సిల్స్తో మనం చూపించడం ఎలా అన్నది తెలుసుకుందాం. ముందుగా ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మనకు తెలిసింది కదా, వ్యానిష్ పాయింట్ అనేది ఒకటి పెట్టుకున్నాం. అలా లైట్గా క్లౌడ్స్ డ్రా చేస్తున్నాం అనమాట. ఆ లైన్ ఉన్నదంతా, పైన ఉన్నదంతా స్కై, ఆ కింద ఉన్నదంతా సీసోర్లో వస్తాయి కదా వేవ్స్, కెరటాలు అంటారు కదా, అంటారు ఆ కెరటాలు అనమాట. ఆ వ్యానిష్ పాయింట్ అన్నది ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం డార్క్ చేస్తాం అన్నమాట. అంటే థిక్గా ఉన్న ఆకాశం, అంటే బ్లాక్ అండ్ వైట్లో కూడా మనం ఇవన్నీ మనం చేయగలుగుతాం అన్నమాట. అది లైట్గా క్లౌడ్స్ని మనం 2B పెన్సిల్తోని, ఏ టెక్నిక్ అది, హ్యాచింగ్ టెక్నిక్తోని లైట్గా డ్రా చేస్తున్నాం. అవన్నీ క్లౌడ్స్ అనమాట, దూరంగా కనిపించే క్లౌడ్స్. డార్క్గా ఉన్న సీ అనమాట. అది వ్యానిష్ పాయింట్ దగ్గర నుంచి మనం వేసేది సముద్రం తాలూకా డార్క్ ఎఫెక్ట్. అలాగే ఇవి ఒక మూలని, ఒక కార్నర్లో ఉన్న అది కాదు, ఈ వేవ్స్ అనమాట ఇవి. ఓకేనా. ఇదంతా కూడా లైట్ ప్రెజర్తో. ఇప్పుడు కొంచెం మనం ప్రెజర్ పెట్టాం, ఇవి ఒక చిన్న మొక్కలు ఉన్నట్టుగా ఆ వ్యానిష్ పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్నవి కూడా ఒక బీచ్ రోడ్లో ఒక దిక్కున ఎక్కడన్నా చిన్న మొక్కల కింద ఉంటాయి కదా, ట్రీస్ అన్నీ, అవన్నీ. ఇప్పుడు మనం వేవ్స్ లైట్గా వేవ్స్ లాగా మనం ఫ్రీ స్కెచ్ అలాగా వేస్తున్నాం అన్నమాట. ఓకేనా. చిన్నది మనం టిష్యూ పేపర్ తీసుకొని జస్ట్ ఒకసారి మెజ్జింగ్ చేద్దాం. ఇవన్నీ వేవ్స్, శాండ్, ఇసుక అది ఉంటుంది కదా, అలా అనుకొని మనం డ్రా చేసాం అన్నమాట. ఇప్పుడు వ్యానిష్ పాయింట్ దగ్గర నుంచి స్కైని, సముద్రం కలిసిన ఆ ఒక ప్లేస్ని కొంచెం డార్క్ ఎఫెక్ట్ వచ్చేలాగా నేను వచ్చేది 6B పెన్సిల్ వాడుతున్నాను.
కొంచెం డార్క్ టెస్ట్ ఇస్తున్నాం అన్నమాట. అంటే మనం గీసిన ఒక హారిజాంటల్ లైన్ ఏదైతే ఉందో అది స్కైకిని బీచ్ అదే సముద్రానికి మధ్యలో ఉన్న డార్క్ లైన్ అనమాట. అది మనం ఫస్ట్నే ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నాం కదా, అది ఇప్పుడు కెరటాల దగ్గర కొంచెం నొరగది వస్తుంది కదా, అవి అలా డ్రా చేస్తున్నాం. ఈ చుట్టుపక్కల ఉండే మొక్కలు అన్నవి ఈ సైడ్ డ్రా చేస్తుంది. అప్పుడు ఏమైంది, వ్యానిష్ పాయింట్ అన్నది మనం ఈ దూరం నుంచి చూసినప్పుడు అక్కడ ఒక మూలకి వెళ్ళినట్టుగా చిన్న వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు మనం వాడేది 6B అనమాట. కొంచెం డార్క్తో హైలైట్ చేస్తున్నాము. శాండ్ లెఫ్ట్ సైడ్ కొంచెం అలా శాండ్ వేవ్స్ అలా మనం చూపించవచ్చు అనమాట పెన్సిల్తో. చిన్నది మనం టిష్యూ పేపర్తో మెజ్జింగ్ చేస్తే దీన్ని ఇంకా మనం చాలా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు మరి బీచ్ ఎఫెక్ట్ రావాలంటే చిల్డ్రన్స్ ఉండాలి కదా. ఇప్పుడు మనం కిడ్స్ని ఏదో క్రికెట్ ఆడినట్టుగాను మనం చూసారా, సింపుల్గా ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, ఈ టీం లీడర్ అనమాట. ఈయన చేతులు రెండు నడుము మీద పెట్టుకున్నాడు కదా. ఓకే, ఇలాగా సింపుల్గా మనం ఏదైనా డ్రా చేయొచ్చు. ఈయన ఒక బ్యాట్స్మెన్. కొద్దిగా డార్క్ చేస్తాం. బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు బౌలర్ కూడా ఉంటాడు కదా, కొంచెం డిస్టెన్స్లో వాడిని మనం బౌలర్ని డ్రా చేస్తాం. ఈ మనకి దాని తాలూకా షాడో కింద పెట్టాము. వీళ్ళు ఇలా చేస్తుంటే బీచ్ లోపలికి వెళ్ళి ఆడుకునే పిల్లలు ఉంటారు కదా, వేవ్స్ దగ్గర, మరి లోపలికి కోసమా ఒడ్డున ఆడుకునే వాళ్ళు ఉంటారు కదా. అలా మనం ఇలా సింపుల్గా ఏం లేదు. ఇది ఒక బుల్ టీం అన్నమాట, వేరే టీము, ఇది ఒక బ్యాట్మెన్. షాడో కంపల్సరీ ఇస్తేనే కానీ ఎఫెక్ట్. అదనమాట, పెన్సిల్ తోని మనం చాలా 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 చేయొచ్చు. బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఎవరో అడిగారు నోస్, ఐస్, లిప్స్ ఇవన్నీ చెప్పండి సార్ అని. నెక్స్ట్ నుంచి మనం ప్రతిదీ నేర్చుకుందాం. నేను అనుకున్న టార్గెట్ ఏంటంటే చెప్పాను కదా ఇందాక, అలా చేసే వరకు కూడా నేను నిద్రపోను, మిమ్మల్ని ప్రాక్టీస్ ఆపనివ్వకుండా నేను చూసుకుంటాను. కాకపోతే ప్రతి విషయాలు తెలియాలి మీకు. ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళ డాడీయో మమ్మీయో ఏదైనా అక్రిలిక్ పెయింట్ మీద క్రాఫ్ట్స్ మీద పెయింటింగ్ చేస్తే ఇది ఏం వాడతారని మీరు అడగకూడదు. మీకు తెలియాలి ఇది అక్రిలిక్, ఇది ఆయిల్ అనేసి. ప్రతిదీ తెలుసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఫైనల్గా క్లౌడ్స్కి జస్ట్ మనం డార్క్ చేస్తాం అవుట్లైన్. అంటే కొన్ని ప్లేసుల్లో మనం పెన్సిల్ టచ్ చేయకుండా వైట్ వదిలేసాం, ఆ బ్రైట్నెస్ అలా కనిపిస్తుంది.